నా ఐరన్ లెవెల్స్ 30 నుండి 142కి జంప్ అయ్యాయి, అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్. ఇవి నా బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్. హే ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. నాకైతే గొంతు పోయింది. ఈ శారీ నేను మీషోలో ఆర్డర్ చేసా 3 వీక్స్ బ్యాక్. ఓపెన్ చేయడం కూడా మర్చిపోయా. ఇంకెలాగో వీడియో తీస్తుంటే అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చూపిస్తున్నా. సేమ్ ఇలాంటి శారీనే నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నా, పీచ్ కలర్ది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఎందుకు పెట్టానో కూడా తెలీదు. నాకు ఇలాంటి శారీస్ కట్టుకోవడమే రాదు అసలు. కట్టుకున్న మెయింటైన్ చేయలేను. రిటర్న్ విండో కూడా క్లోజ్ అయిపోయింది. రిటర్న్ పెడదామంటే ప్రైస్ వచ్చేసి 450 పడింది. క్లాత్ అయితే మెత్తగానే ఉంది నేను కట్టుకున్న దాంతో పోలిస్తే. లెహెంగాకి బాగుంటుంది అనుకుంటున్నా. లెహెంగా కుట్టించడానికి ట్రై చేస్తా. ఒకవేళ అది కూడా కుదరకపోతే అమ్మకే ఇచ్చేస్తాను కట్టుకోమని. అందరికీ ఏబీసీ జ్యూస్ తెలిసే ఉంటుంది కదా, కాకపోతే నేను వీటిలోకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేసుకుంటాను నా రిక్వైర్మెంట్కి తగినట్టు. నేనేం న్యూట్రిషనిస్ట్ కాదు, ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను అంతే. నాకైతే విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండేది, అండ్ దాంతోపాటు మార్నింగ్ లేవగానే కళ్ళు ఎక్కువగా తిరిగేది. అందుకే ఒకసారి బ్లడ్ చెకప్ చేపిస్తే మంచిది కదా అని చేపించా. అప్పుడు తెలిసింది అన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయని. ఐరన్ డెఫిషియన్సీ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండే. అందుకే అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇది తాగడం. నేనైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చేయించుకున్న బ్లడ్ టెస్ట్, అండ్ ఇది తాగడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంటే సరే ఇంకోసారి చెక్ చేయించుకుందామని ఈ ఇయర్ జూలైలో చేయించా. అండ్ ఇది వచ్చేసి డిసెంబర్ది. చూడండి, అప్పుడు నా ఐరన్ లెవెల్స్ 30 ఉన్నాయి, బట్ 50 to 170 మధ్యలో ఉండాలి. అండ్ ఇది వచ్చేసి జూలై రిపోర్టు. ఏకంగా 30 నుండి 142కి జంప్ అయ్యాయి ఐరన్ లెవెల్స్. చాలా ఇంప్రూవ్ అయింది. అందుకే ఇలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ బ్లడ్ చెకప్ చేయించుకోండి. తర్వాత కావాలంటే మీరు ఏమైనా ఫాలో అవ్వచ్చు. మనం ఓన్లీ ఎక్స్టర్నల్ కేర్ మాత్రమే కాదు, ఇంటర్నల్ కేర్ కూడా చాలా తీసుకోవాలి. ఒకవేళ మీకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్లీజ్ అవాయిడ్ బీట్రూట్. దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయంట. ఒకవేళ లేకున్నా కూడా డైలీ అయితే బీట్రూట్ని ఇంక్లూడ్ చేసుకోవద్దండి. డే బై డే మాత్రమే యూస్ చేయండి. నేనైతే డే బై డే మాత్రమే జ్యూస్ చేసుకుంటా కాబట్టి వేసుకుంటున్నా. ఒకవేళ డైలీ తాగాలనుకుంటే బీట్రూట్ మాత్రం అవాయిడ్ చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 మెంబర్స్ ఈజీగా తాగొచ్చు. నేను అమ్మ తాగుతాము. అండ్ నేనైతే ఒక కుకుంబర్, ఒక యాపిల్, ఒక బీట్రూట్, 2 క్యారెట్స్, 2 ఆమ్లా, అండ్ కొంచెం పచ్చి పసుపు, అండ్ కొంచెం అల్లం, దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. అండ్ అలాగే ఒకవేళ పాలాకు ఉంటే మీ దగ్గర పాలాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంటే నేను అప్పుడప్పుడు వేసుకుంటాను. ఇదేదో కర్రీలోకి మసాలాకి చెప్తాన్నట్టుంది కదా, కానీ కాదు, చాలా బాగుంటుంది. టేస్ట్ స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే క్యారెట్, యాపిల్, బీట్రూట్ ఇవన్నీ వేస్తాం కదా, సో స్వీట్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే స్కిన్ ఎక్కువ పీల్ చేయను, జస్ట్ పైన నైఫ్తోనే అలా తీసేస్తాను. ఎందుకంటే ఇందులోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా నచ్చట్లేదు అంటే మీరు స్కిన్ తీసేసే చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా వెయిట్ గెయిన్ అవుతామేమోనని కన్సర్న్ ఉంటే మీరు రెడ్ యాపిల్ బదులు గ్రీన్ యాపిల్ యూస్ చేయండి. అది ఇంకా మంచిది. నాకైతే అది దొరకలేదు ఇక్కడ, అందుకే నేను రెడ్ యాపిలే యూస్ చేస్తున్నా. నేనైతే 2 ఉసిరికాయలు వేసుకుంటున్నా. డైలీ 2 తినొచ్చంట. అన్నిట్లో సెర్చ్ చేసిన తర్వాతే నేను ఫాలో అవుతున్నా. ఇంతకుముందు ఓన్లీ ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని. అప్పుడు నాకు అసలు ఏం డిఫరెన్స్ అనిపించలేదు హెయిర్ ఫాల్లో. ఎప్పుడైతే ఆమ్లా యూస్ చేశానో అప్పటి నుంచి నాకు చాలా వరకు తగ్గిపోయింది హెయిర్ ఫాల్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి పచ్చి పసుపు. నాకు ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరికింది, అందుకే అది యూస్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర లేకుంటే పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు వచ్చేసి బాడీని డీటాక్సిఫై చేస్తుంది, అండ్ అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి రెండు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. బాడీ కొంచెం క్లీన్ అవుతుంది. ఈ అల్లం కొంచెం కులిపోయినట్టు అనిపిస్తే నేను మళ్ళీ వేరేది తెచ్చుకున్నా. కొంచెం లైట్గానే వేసుకోండి, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కదా అల్లము. మీకు ఆ టేస్ట్ నచ్చదు అనుకుంటే కొంచెమే వేసుకోండి. నాకైతే అలవాటు అయిపోయింది తాగడం. ఇవి కట్ చేయడం, మిక్సీ పట్టడం చాలా ఈజీ, కాకపోతే ఫిల్టర్ చేయడమే పెద్ద టాస్క్. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. ఇది హెయిర్కి చాలా మంచిది. నార్మల్గా కర్రీస్లోకి అలా వేస్తే తినం కదా, ఇలా అయితే ఏదో ఒక రకంగా తాగేసేయచ్చు. నేనైతే 2 టైమ్స్ ఫిల్టర్ చేసుకుంటా. ఇందులో ఒకసారి అండ్ క్లాత్లోకి వేసుకొని ఇంకోసారి. దీనికి హోల్స్ పెద్దగా ఉన్నాయి, సో పల్ప్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. నాకు అలా పల్ప్ తగిలితే తాగేటప్పుడు తాగాలనిపించదు. ఒకవేళ మీకు ఎక్కువ బెనిఫిట్స్ కావాలనుకుంటే మీరు ఈ పల్ప్తో సహా తాగేసేయచ్చు, మీకు ఓకే అనిపిస్తే. అండ్ ఇందులో ఒకసారి వడగొట్టిన తర్వాత నేను క్లాత్లోకి ఇంకోసారి వేసి వడగొడతాను. ఒకవేళ టైం లేకపోతే ఇందులోకే 2 సార్లు వేసి వడగొట్టుకుంటాను అంతే.
మేమైతే సపరేట్గా ఒక క్లాత్ పెట్టుకున్నాము ఫిల్టర్ చేసుకోవడానికి. మనం పసుపు వేస్తాం కదా, ఆ స్టెయిన్స్ అన్నీ అలానే ఉండిపోతాయి, ఎంత ఉతికినా పోవు. సో సపరేట్గా ఒకటి పెట్టుకోండి. నేను జస్ట్ వీడియో కోసం బిల్డప్ కొడుతున్నా. నార్మల్గా నేను అసలు ఇవన్నీ చేయను. నేను లేచేలోపు మా అమ్మ చేసి ఇచ్చేస్తుందన్నీ. ఎప్పుడైనా నాకు మూడ్ బాగుంటే నేను పోయి హెల్ప్ చేస్తా, అంతవరకే. ఈరోజు కూడా చెప్పింది నేను వచ్చి చేసిస్తా, బయటికి వెళ్ళింది అనమాట. సో చెప్పెళ్ళింది నేను వచ్చి చేసిస్తాను, నువ్వేం టచ్ చేయొద్దు అని. కాకపోతే వీడియో తీసుకుందామని చేశాను, చాలా గందరగోళం చేసేసా. అండ్ ఈ పల్పు మొత్తం చెట్లకి వేసేస్తున్నా. ఇది కొంచెం ఉంటే కింద పడిపోయేది, అయినా లాస్ట్కి పడేసాను అనుకోండి. నేను లెమన్ కూడా వేసుకుంటా, హాఫ్ వేసుకుంటాను అంతే. మీరు ఉసిరికాయ వేసుకున్నారు కదా, స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ నాకు పుల్ల పుల్లగా ఉంటే ఇష్టం, అందుకే వేసుకుంటా. నేను ఏం చేసినా కింద పడేయడం నా ఆన్వాయితీ. కెమెరా వైపు చూసుకుంటూ పడేసి చేయక చేస్తే ఇలానే ఉంటుంది. మొత్తం రాద్ధాంతం చేసి పెట్టాను. మా అమ్మ వచ్చాక ఈ చెత్త అంతా చూసి చాలా ఫీల్ అయిపోయింది. ఆ క్లిప్ యాడ్ చేస్తా చూడండి. చేసేంత ఉంటుంది. మీరు చేసుకుని నేను చేసి వెళ్ళకపోదు తాగేసింది చూసే డబ్బులు పని ఇస్తావు. గుడ్డోనికి ఇద్దరు పని చేయటని ఈ పొంగ అంతా చేసేంత తెల్లాడుతుంది నాకు. భిన్న చేయకపోతే మా చూడు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే హ్యాపీ.